తెనాలి పట్టణంలో గత 10 సంవత్సరాల క్రితం మరి 2 లక్షల మంది భక్తులతో ఏకాసనంలో హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. ఆ రోజున ఒక అత్యద్భుతమైన వాతావరణంలో మనం జరుపుకోవడం జరిగింది. దానికి నాందిగా అప్పటి నుంచి గురుగారు అంటున్నారు, తెనాలిలో ఒక మంచి అత్యద్భుతమైన హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. అది టైం పట్టుద్ది కదా, వెంటనే అనుకోగానే మనం ఇల్లు అంటేనే వేరు, అటువంటిది మరి ఒక దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత ఆ నిర్మాణంతో పాటుగా ఆ దేవాలయం మరి నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లాలంటే మరి ప్రజలందరూ సమాయత్తమై భక్తులు విశేషంగా వస్తేనే ఎన్ని కోట్లు పెట్టి దేవాలయం కట్టినా భక్తులు రాకపోతే ఆ దేవాలయంలో ఏం ఉపయోగం లేదు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇది ఎందుకంటే మరి అవధూత దత్తపీఠాధిపతి పూజ్య గురుదేవులు వారి పాదం మోపినాక అది సమస్య ఉండదు. అత్యంత వైభవంగా ఇక్కడ అత్యంత గొప్పది తెనాలి పట్టణంలో ఇంతవరకు తెనాలి కాదు సరౌండింగ్లో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా పూర్తి రాతి కట్టడంతో నిర్మాణం జరగబోతోంది. మరి స్వామివారు యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత వస్తారనుకోకుండా జరిగింది కాదు. స్వామి ముందుగా వచ్చి ప్రజలందరికీ వారి యొక్క కార్యాచరణ ఈ దేవాలయం గురించి కానీ వారి ప్రవచనం ఇస్తే ప్రజలు ఇదవుతారు, మమేకమవుతారు దేవాలయంలో అనే భావంతో చేయడం జరిగింది. స్వామివారు 7 రోజులు ఒక ఊరిలో ఒక చోట ఒక ప్రదేశంలో ఉండటం అంటే ఇది కూడా ఒక గిన్నీస్ రికార్డు. అంటే ఒక భగవంతుడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు ఓపిక లేదు, నాకు 68 ఏళ్ళకే నాకు నడవటం కష్టం అనిపిస్తుంది. అంటే ఏంటి అది వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక భావన. భక్తులంటే ప్రజలంటే భక్తిభావం. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ కార్యక్రమం చేసినా కూడా దేనికోసం చేస్తారు అంటే మన భారతదేశం హిందూ సాంప్రదాయం, హిందూ మతం మనందరం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి భావంతో స్వామివారు ఏ కార్యక్రమం తలపెట్టినా ఒక శ్రీచక్రార్చన, యజ్ఞయాగాదులు, అట్లాగే మరి ఈ యొక్క సామూహిక పారాయణ 11 నుంచి 17 వరకు ఇక్కడ ఈ ఆశ్రమంలో అనేక రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని, ఈ నూతన సంవత్సరాన్ని 2026 నూతన సంవత్సరాన్ని ఈ ప్రదేశానికి ఇచ్చేసి మీరు చక్కటి ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు నిత్యం వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.